తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రఫీ గారు, ప్రధానంగా ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే ప్రక్రియ సక్రమంగా సాగుతుందా ఒక అంశం అయితే, రెండు ఇప్పుడు హనుమంతరెడ్డి గారు స్పష్టంగా అడుగుతున్నారు, అసలు ఎందుకు ఓట్లు వేయాలి కూటమికి, ఏం సాధించారని ఓట్లు వేయాలి చంద్రబాబు నాయుడు గారికి, దేనికి వేయాలి, రీజన్ ఏంటని అడుగుతున్నారు. ఆయనకి హనుమంతరెడ్డి గారికి, అలాగే శివపార్వతి గారికి, మీకు అలాగే ప్రైమరీ వీక్షకుడు శుభోదయం. హనుమంతరెడ్డి గారికి ఇప్పుడు తెలియదండి. రేపు జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చినప్పుడు హనుమంతరెడ్డి గారు అయ్యో ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశానే నేను, ఏం పడితే అది మాట్లాడేశానే అని చెప్పి పశ్చాత్తాపం పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా, బాలకృష్ణ గారు వెళ్ళినా, అలాగే చంద్రబాబు గారు సతీమణి భువనేశ్వర్ గారు వెళ్ళినా, లోకేష్ గారు వెళ్ళినా, చంద్రబాబు గారు వెళ్ళినా పోటెత్తుతున్నారు జనం. ఈయన సభలకి 200, 300 కోట్ర బాటిల్ ఆర్టీసీ బస్సులు 1200, 1400, 1800 బస్సులు పెట్టుకుంటే అక్కలారా చెల్లెలారా అంటుకొని పారిపోతావు. ఏం చేశాడని బటన్ నొక్కాడు. ఇవాళ పిల్లలు తల్లిదండ్రులు సర్టిఫికెట్లు ఇవ్వక ఆస్తులు తాకట్టు పెట్టుకుని సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నారు. బటన్ నొక్కితే డబ్బులు రాలా. కానీ కాలేజీ యాజమాన్యం మాత్రం మీరు ఫీజు కట్టిన తర్వాతే, మీకు బకాయి కట్టిన తర్వాత ఇస్తామంటుంటే ఒక ఆమె గురి కూడా వేసుకోవటానికి గ్రౌండ్ స్థాయిలో అలా ఉంది పరిస్థితి. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. నేను మీకు ఏదో ఇచ్చానంటే ఏమి ఇచ్చావు పోవయ్యా అని చెప్తా ఉన్నా. ఈయన ఎవరి మీద అయితే పథకాల మీద, లబ్ధిదారుల మీద నమ్మకం పెట్టుకున్నాడో వాళ్లే చెప్తున్నారు. ఆటో వర్కర్లు ఏం చేశాడయా మాకు, పక్క రాష్ట్రం కంటే 10 రూపాయలు 12 రూపాయలు డీజిల్ పెట్రోల్ ఎక్కువ మా దగ్గర పిండేసి చలాలు రాసి 10,000 ఇస్తాడు సంవత్సరానికి. అది 2 లక్షల మందికి ఇస్తాడు, 6 లక్షల మంది ఉంటే మా దగ్గర మాత్రం మొత్తం లాగేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు రోడ్డు మీదకి వస్తా ఉంది. నిరుద్యోగులను అడిగితే ఏం చేశాడు, జనవరిలో క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి చెప్పాడు. ఇవాళ రమ్మని చెప్తామంటే ఆ బస్సు దిగడు, పైన ఉంటాడు, చుట్టూ పోలీసులు ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ బస్సు మీద ఉంటేనే రాయితో దాడి చేశారు, బస్సు దిగితే ఆయన ఏదైనా చేయాలనేటువంటి అరాచక శక్తులకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కదా. నేను రాయి దాడి చేయాలా, ఏం చేయాలా, అది డ్రామా వాళ్ళే చేసుకొని. పూలదండ వేసేటప్పుడు ఘాటు లేదు, పూలదండ ఇలా అనేటప్పుడు ఘాటు వచ్చేసింది. ఇద్దరికి పెద్ద డ్రామా. జనం నమ్మలా, జనం ఎంత చేసినా నమ్మలా. ఇప్పుడు బోండా ఉమా ఏదో కుట్ర పన్నాడు అని చెప్పి ఆ పిల్లల చేత వాళ్ళ ఆ వడ్డెర కులానికి చెందిన వాళ్ళతో చేయించాలని చెప్పేసి ఏదో చేస్తా ఉన్నారు. డ్రామా. ఒక పక్కన ఈయన నిజ స్వరూపం ఏంటో ఆ చెల్లెళ్ళు ఇద్దరు చెప్తా ఉన్నారు, ప్రతి ఊరు తిరిగి చెప్తా ఉన్నారు ఆ నిజ స్వరూపం. ఈ రకమైనటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకుంటారా? మా తండ్రి పేరు చెప్పుకొని మిమ్మల్ని మోసం చేశాడు, ఈ రకమైనటువంటి హత్య రాజకీయాలకి, అవినీతికి పాల్పడ్డాడని సొంత చెల్లెలు, రక్తం పుచ్చుకుని చెల్లెలు చెప్తా ఉంటే జనం తండోపతండాలుగా వస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఏం చేయాలి? నిన్న శ్రీరామనవమి, మొన్న ఉగాది, ఆ 2 రోజులు చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు ప్రచారంలో ఉంటే ఈయనకి శ్రీరామనవమికి రెస్ట్. జనం రాదు కదా. ఇలాగ ఒకరోజు ఆగినా 5 కోట్లు ఆగినట్టే కదా. ఒక్కొక్క మీటింగ్ కి 5 కోట్లు ఖర్చు. ఎందుకు? 1800 బస్సులు, మామూలు వ్యవహారాలు కాదు, చికెన్, మందు, బిర్యానీలు, కోట్ర బాటిల్. శ్రీరామనవమికి రెస్ట్ ఈయనకి. కాబట్టి ఈయనకే అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి, ఈ ఎన్నికలు ఎప్పుడైపోతాయిరా బాబు, నేను లండన్ వెళ్ళిపోదాం, ఇక వచ్చేది ఉండదు. ఎందుకంటే పోయినసారే లండన్ వెళ్ళినప్పుడు విమానం నిండా డబ్బులు తీసుకెళ్ళాడు కదా. ఇక వచ్చేది ఉండదు. ఉన్నాను కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి, ఎన్నికల్లో పోటీ చేయాలి కాబట్టి పోటీ చేస్తా ఉన్నాను. ఏ సర్వే చూసినా ఘోర ఓటమి తప్పదని వస్తా ఉంది, కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. జనం రావట్లేదు. ఇలా 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 అని కార్యకర్తల పేడి కార్యకర్తలను తీసుకొచ్చి జెండాలు పట్టించి
ఇలా 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 అనమంటే అంటారు. నిన్న చూశారుగా బందర్లో పోటెత్తారు జనం. ఎక్కడ ఆర్టీసీ అవును. బస్సులు ఇచ్చాడు ఈయన ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చి పెట్టాము మేము. చీమల్లా వస్తా ఉన్నారు, చీమల దండులాగా. ఈయనకి జనం లేరు, ఎందుకు? అన్ని అబద్ధాలే కదా. మరి ప్రతి మహిళ అడుగుతా ఉంది. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతాను, అన్ని షాపులు ఎత్తిన తర్వాతే అడుగుతానని చెప్పాడుగా. ఏది ఏరులై పారుతా ఉంది మద్యం. 50 రూపాయలకి 200కి అమ్ముతా. ఆ మందు తాగే వాళ్ళు కూడా రాండి ఎలక్షన్ రాని చెప్తా వాళ్ళ సంగతి అని చెప్పి 50 రూపాయలకి 200కి అమ్ముకుంటున్నాడు. ఈయన తయారు చేసుకుంటున్నాడు, గవర్నమెంట్ ద్వారా ఈయన అమ్ముకుంటాడు. సగం గవర్నమెంట్ కి, అందుకనే సగం కదా తాడేపల్లి సార్ ప్యాలెస్ ఎన్నికల కమిషన్ వస్తాం. అంటే ఇప్పుడు ఒక మాట రఫీ గారు, కూటమి కాబట్టి అధికారంలోకి వస్తే ఈ మద్యపాన బండ నిషేధం చేస్తుందా? ఈ బండారు మద్యాన్ని అంతా అరికట్టే పరిస్థితి బయటపడిపోయింది. ఉందా? ఆలోచన ఉందా అసలు? ఏమంటారు ఏమంటారు? కూటమి అధికారంలోకి వస్తే మద్యాన్ని అరికట్టాలనే ఆలోచన ఉందా? లేదు. మేము ఏ రాష్ట్రంలో మద్యం ఇది ఉంది? తమిళనాడులో అరికట్టారా, తెలంగాణలో అరికట్టారా, కర్ణాటకలో అరికట్టారా, ఒరిస్సాలో అరికట్టారా, ఛత్తీస్గఢ్లో అరికట్టారా? మేము మంచి నాణ్యమైనటువంటి మద్యం, మంచి కంపెనీలు, ఒక స్టాండర్డ్ ఉన్నటువంటి అవి అమ్ముతాం. ఆయన రానివ్వట్లా, ఆ కంపెనీలు రానివ్వడు ఈయన భూములు ప్రెసిడెంట్ మెడల్ ఈయనే తయారు చేసుకుంటాడు కదా. ఈయన చుట్టాలే కదా తయారు చేసుకునేది. ఆ స్పిరిట్ వేసి రంగు నీళ్ళు వేసి అమ్మి జనాలు చంపేస్తా ఉన్నాడు. ఇప్పటికి 35,000 మంది కూటమి చచ్చిపోయారు. అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం ఇస్తుంది. కొన్ని లక్షల మంది ఆరోగ్యాలతో చెలగాటం ఆడాడు. దిగడు, Right, బస్సు దిగడు, రాడు. మనుషుల దగ్గర రావాలంటే భయం. మొన్నటి వరకు పరదాలు, ఇప్పుడు ఏం చేశాడు? బ్యాండేజ్ ఒకటి వేసేసుకున్నాడు. ఇది చిన్న దెబ్బ. మామూలుగా దానికి 15 మంది డాక్టర్లు ఏదో గుండె ఆపరేషన్ చేసినట్టు ఈయన పడుకోవటం, ఒక డ్రెస్ వేసుకొని, మళ్ళీ అదంతా గుండె మార్పిడి చికిత్స సక్సెస్ఫుల్ అయినట్టుగా వాళ్ళ మధ్యలో కూర్చొని ఒక ఫోటో దిగటం. ఏంటంటే ఈ డ్రామాలు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి మోసపోయాం. ఈ జగన్మోహన్ రెడ్డి అని కాదు, రాజశేఖర రెడ్డి కొడుకు పోయినసారి 14లో ఇవ్వలేదు, సరే 10 ఏళ్ళు ఇస్తే అతనిలా చేస్తాడేమో అంటే ఎక్కిన దగ్గర నుంచి ఘోరాలే కదా. ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి కూల్చటాలు, పోలవరం కూల్చటాలు, ప్రతిదీ రాజధాని కూల్చటాలు. నిన్న చివరికి రాజధాని మోడల్ ఉన్నటువంటి ఆ నమూనా కూడా కూల్చిపడేశారు. విధ్వంసం, కూల్చటం, దోపిడీ, అవినీతి, హత్యలు, మానభంగాలు, ఇదేగా ఈయన సాధించింది. జనం ఇవాళ వెయిట్ చేస్తా ఉన్నారు. ఇవాళతో స్టార్ట్ అయిందండి. ఇవాళ 18వ తారీఖు నామినేషన్లు ఇవాళ స్టార్ట్ అయింది. 18వ తారీఖుతో ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక 25 దాకా నామినేషన్లు వేస్తారు. ఇక 4 సంవత్సరాల 10 నెలలు ప్రజలు భరించారు ఈ మోసగాడి పరిపాలన. ఇక అవసరంలా, ఇక నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది కదా. ఇక 25 దాకా నామినేషన్లు వేస్తారు. ఆ తర్వాత విత్డ్రాలు ఉంటాయి. మే 13న మాత్రం ఇక అయ్యగారిని ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తారు. ఇవాళ పరిస్థితి ఏంటయ్యా అంటే, అతనిది డబ్బులు పంచిపెట్టి దోచిన డబ్బులు ఉన్నాయిగా, 5 లక్షల కోట్లు దోచేశాడుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంతకు ముందే తండ్రి పేరు అడ్డం పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేని రోజుల నుంచి ఆ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 2లో ఇల్లే అమ్ముకున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఇవాళ లక్షల కోట్లకు పడగలెత్తారు. ప్రజా సొమ్ము దోచేశారు పట్టుకొని. ఆ దోచిన సొమ్ముని అధికారులకి, పోలీసులకి, కలెక్టర్లకి అందరికీ పంచిపెట్టే వాళ్ళ చేత, అలాగే ఏజెంట్లకి, అలాగే ఓటర్లకి పంచిపెట్టి గెలుస్తా అని చెప్పి అనుకుంటున్నాడు ఆయన. ఇలాగే అనుకున్నాడు కేసీఆర్ను, కేటీఆర్. మన దగ్గర అధికారం ఉంది, మనం దోచేసిన డబ్బులన్నీ పంచిపెట్టేస్తే 2 నెలల ముందే టికెట్లు ఇచ్చేసి డబ్బులు పంచిపెట్టే కార్యక్రమం చేశాడు కేసీఆర్. తెలంగాణలో ఒక్కొక్క సీట్లో 50,000 మెజార్టీ ఎమ్మెల్యేలకి చిత్తుగా ఓడిస్తే ఇప్పుడు శాపనార్థాలు పెట్టుకుంటూ కూర్చుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు పడిపోద్ది, అప్పుడు పడిపోద్ది అది అని చెప్పి. ఈయన పరిస్థితి అంతే. ఈయనకి చెప్పాడంటే అండి, వాళ్ళిద్దరు చాలాసేపు మాట్లాడారు, నన్ను కూడా మాట్లాడాడు. ఈయన ఓడిపోయిన తర్వాత తుంటేరికి హాస్పిటల్లో చేరాడు కదా. ఈయన వెళ్ళాడు ఆయన పలకరించడానికి. వెళ్తే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నంత వరకు ప్రజలు ఎవరు కనిపించరు, నోటిఫికేషను
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత నాకు తెలిసిపోయింది నేను ఓడిపోతుంది, ఎక్కడికెక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు అది అని చెప్పి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 10% నుండి ఇక్కడ 100% ఉంది ప్రజా వ్యతిరేకత. అక్కడ ఒక 10 కారణాల్లో ఆయన ఓడిస్తే ఇక్కడ 100 కారణాలు ఈయన ఓడిస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రజల్లో తిరుగుబాటు, చేరికలు, రాజీనామాలు. ఇవాళ ఎవరిని కలిసే పరిస్థితి లేదు ఆయన. ఎవరిని కలిసే డబ్బు సంచులతో గెలవాలని చెప్పి అనుకుంటున్నాడు. డబ్బు సంచులతో గెలిచేటువంటి డబ్బులు కూటమి దగ్గర లేవా? కూటమి నేతల దగ్గర డబ్బులు లేవా రఫీ గారు? ఏది కూటమి దగ్గర ఉంటే ఆయన పట్టుకోమన్నాడు. ఆయన దగ్గర పోలీసులు ఉన్నారుగా. కూటమి నేతల దగ్గర డబ్బులు ఉంటే ఎవరి డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఎవరి వ్యాపారాల్లో. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూటమిలో కలిసింది కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఖర్చు పెడితే భారతీయ జనతా పార్టీ మరి వాళ్ళు నిజంగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఇవి కూడా పట్టుకోవచ్చు. అది కాదండి, ఈయన చేతిలో ఇవాళ పోలీస్ వ్యవస్థ అంతా ఈయన చేతిలోనే ఉంది. ప్రతి ఎస్ఐకి డబ్బులు ఇచ్చేశాడు, ప్రతి కానిస్టేబుల్ కి డబ్బులు ఇచ్చేశాడు, స్టేషన్లు కొని పడేశాడు. వాళ్ళందరూ ఆయన కోసం పనిచేస్తున్నారు. ఎన్నికలు కోడ్ వచ్చినా సరే. ఆ ప్రవీణ్ ప్రకాష్ ఇది మేము వెళ్ళి 2 సార్లు ఇచ్చాం ఏది ఎన్నికల సంఘానికి. ఇప్పుడు నిన్న ఆర్డర్స్ ఇచ్చారు నువ్వు పెడతానికి. ఏం జవాబు చెప్పాడంటే తెలుసా మీకు? ప్రతి సంవత్సరం పెడతాం సార్ ఈ మీటింగ్లు అన్నాడంట. ఏ సంవత్సరం పెట్టావా నువ్వు? పేరెంట్స్ మీటింగ్లు, జూమ్ మీటింగ్ ఏ సంవత్సరం పెట్టావు? ఇప్పుడు పెట్టుకోమని చెప్పాడు ఆయన. ఎప్పుడు? మే 13 తర్వాత పెట్టుకోమన్నాడు. ఈయన పెట్టడు. అవసరం లేదు మే 13 తర్వాత. ఏదో ఈ డబ్బులకి అలవాటు పడిన ఆఫీసర్లు తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే దోచుకుందాం, బ్రహ్మాండంగా దోచుకుందాం, ఈ అవకాశం మళ్ళీ ఇంకా రాదనేటువంటి పద్ధతిలో ప్రభుత్వ యంత్రాంగం తయారైంది. ఇవాళ రకరకాల కారణాల చేత పథకాలను తీసేసినటువంటి లబ్ధిదారులు లక్షల్లో ఉన్నారు. బటన్ నొక్కితే డబ్బులు పడిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. రైతు భరోసా ఇంతవరకు పడలేదని చెప్పి చుట్టూ తిరుగుతా ఉన్నారు రైతు భరోసా కేంద్రాల దగ్గర. అంత మాయ, మోసం. రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుని మోసం చేశాడు. ఇప్పుడు నవరత్నాలు పెట్టుకుని మోసం చేస్తే జనం నమ్మే పరిస్థితిలో లేరు. 13వ తారీఖు నాడు పొద్దున్న నుంచి స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత నేను చెప్తున్నాను చూడండి, ఎన్నికలు అయిన తర్వాత కౌంటింగ్ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఉండడు, లండన్ వెళ్ళిపోతాడు. అక్కడే ఉండిపోతాడు, ఇక రాడు. కేసీఆర్ కేసీఆర్ కూడా ఎవరికి చెప్పకుండా 2 కార్లు వేసుకుని వెళ్ళిపోయాడు. కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వాల. ఇతను ఎన్నికలకు ముందే లండన్ వెళ్ళిపోతాడు, భారతి ఇతను కలిసి. ఎందుకంటే క్రిమినల్ కేసు, బాబాయిని చంపిన క్రిమినల్ కేసు. గొడ్డలు ఎలాగ తెలిసింది నీకు? తెల్లవారుజామున ఏం చెప్పావు? నీ టీవీలో గుండెపోటని ఎవరు చెప్పారు? ఇవన్నీ కూడా సిబిఐ అడుగుద్ది. కాబట్టి అందుబాటులో ఉండకుండా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇదంతా కూడా తెలుసు. మనం